రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనే నా బలహీనత యందే కాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని, నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుదునని ఆయన నాతో చెప్పెను గాక. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనపడునో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యన నిజముగా కనబరచబడెనుగా. నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములోనూ మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చూచిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో, ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మనే కోరుచున్నాను. పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చతగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు, కానీ యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనా మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి అయినను అర్జించుకొనినా? మేమొక్క ఆత్మల వలనే ఒక అడుగు జాడల యందే నడుచుకొనలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధమును, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు
మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారుమనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చెనేమో అనియు భయపడుచున్నాను.